దేవుడు వేటినైతే చేయొద్దంటాడో, ఎలాగైతే ఉండొద్దంటాడో, ఏదైతే మనం చేయకూడని అంటాడో, ఏవైతే మనం ముట్టకూడని అంటాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మద్యం చూడండి, మందు చూడండి, అసలు బాటిళ్ళలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. రకరకాల కలర్లు మందు బాబులకి దాన్ని చూస్తే ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది మనసు. అదే లాగుతుంటుంది, రారా రారా నన్ను దాగరా. అలాగే కట్టుకున్న భార్య సుందరంగా కనపడదు, ఆమె మంచి అందగత్తి అయినా సరే ఖరీదేలాగా కనపడిద్ది. పనికి మాలిన సైతాను మొహం ఉంటుంది చూడు, ఆ సైతాను మొహంది వీడికి భలే ఆకర్షణీయంగా కనపడిద్ది. అసలు ఎంత తెగిస్తాడంటే దానికోసం భార్య గొంతు కూడా కోస్తాడు. వీడు కోసారట, భార్య గొంతు కోస్తాడు. చక్కని భర్త ఉంటే ఆ భర్త ముఖం అందంగా కనపడదు ఒక్కో తల్లికి. ఎవడో ఉంటాడు చూడు, దరిద్రపోడు, వాడు పొగులు చూస్తే నైట్ కల్లోకి వస్తుంటాడు. అట్లాంటి వాడు నచ్చుతాడు ఈ దెయ్యం మోహం దానికి. మిమ్మల్ని కాదులే అట్లాంటి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. నిజంగా భర్త మంచోడు, పద్ధతి గల్లోడు, పద్ధతిగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, క్రమంగా ఉంటాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మంచి మనసు. అట్టంటోడిని మోసం చేస్తారు. ఆకర్షణల దెబ్బ. ప్రియులారా, అరే అసలు ఆ మనిషిని ఇష్టపడ్డావు, నువ్వు ఏమన్నా ఉందా అంటే నా కళ్ళతో చూడు గురు అంటాడు. ఈ నచ్చిన మనిషిని మనం వాడి కళ్ళతో చూడాలంట. ఏమండి అమ్మాయి, అసలు ఏమన్నా మనిషి జన్మెత్తావు నువ్వు, అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ అంటే, అసలు వాడు ఎట్లా నచ్చాడు, నీ భర్త, కాపురం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారం, నా కళ్ళతో చూడు. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణ ఎక్కువ. ఏదైనా తోటలో ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి, చెప్పగలరా? ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి, చెప్పగలరా? నంబర్ 1 యాప చెట్టు, నెంబర్ 2 కొబ్బరి చెట్టు. మీకు దండం పెడుతుందో దేని చెప్పండి, మీరు చల్లంగుండా ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి చెప్పండి. 2 చెట్లు ఉన్నాయి, ప్రాముఖ్యమైన చెట్లు. ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు, 2 మంచి చెడ్డలో తెలియదు. ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది? ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని. ఆవాహయామి దా అని. జీవవృక్ష ఫలం కాయలు కోసుకొని తినొచ్చుగా, మనకు దరిద్రం ఉండేది కాదు. ఇప్పుడైతే రేపు నాకు కనపడ్డప్పుడు చెబుతాను నేను ఆ పని. బ్యాడికి పోయింది ఆడ ఉంటుందిగా, ఉండదు? మనకందరికీ చనువు ఉంది, మొత్తానికి మూలం ఆమెగా. మామిడికి పెట్టి బాధాలు 2 దెబ్బలు కొట్టాలి. పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే, ఆ పండు తినకపోతే, జీవవృక్ష ఫలం కోసుకొని తినొచ్చుగా నష్టపోతానా అంటే ఏమంటుంది? ఒరే నష్టపోడా, ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా? ఈ మంచి చెట్లు తినిచ్చే ఫలం ఉంది చూసా, అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడి అంటదేమో. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ. మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, గుండెల్లో భయం కలిగి ఉండాలి. ఇప్పుడు లోకపు పోకడలొద్దు, పద్ధతిగా ఉండండి, మనుషుల్లాగా ఉండండి, సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో, నచ్చదు. లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు, విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా. ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్నా కూడా నచ్చింది.
ఏం పర్లా, మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు, మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు. ఈ శరీరం నశ్వరమైంది, ఇది అంతా కూడా వేస్ట్, ఇది పెద్ద లెక్కలోది కాదు, ఏం కాదు. ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే, అబ్బా ఏం చెప్పాడు అయ్యగారు అంటే. పనికి మాలిందానా, నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి. పరులు చూచున్నట్లు నీవు సౌందర్య ప్రదర్శన చేయకూడదు, అర్ధనగ్నంగా ఉండకూడదు. ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు. ఇంకోసారి అడిగి రానమ్మా నేను, ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు, ఏంది అసలుకే, అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి? నిజంగా బైబిల్ చెప్పింది అదే. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది. తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండమ్మా. బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి, కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు, భక్తి కలిగిన అమ్మాయి, భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ 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 క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి, మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాం. ఇది నచ్చిద్దా? వాక్యానికి పూర్తి రివర్స్ అండి. ఇంట్లో ఉన్నప్పుడేమో కొరివిదయాల్లాగా ఉంటారు. మిమ్మల్ని కాదులే, కొంతమందిని గురించి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు. ఆ వేషాలన్నీ వేస్తారు ఇంట్లో. ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షసాకారాలన్నీ ఉంటాయి ఇంట్లో. అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రామ్ అని, ఏదన్నా హడావుడి ప్రోగ్రామ్ అని చెప్పు, రెడీగా మ్యారేజ్కి వెళ్దాం, బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చానా పక్కింటికి వచ్చానా అనుకోవాలా. అంత హడావుడిగా రెడీ అయిపోతారు. అదురుపోతాడు. మా మనిషేనా ఈ మనిషేనా రోజు నేను చూసే మనిషి అని. బయటికి వెళ్ళి లోకులు కనపడేటప్పుడేమో అట్టహాసంగా తయారవుతుంటివి. ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరివిదేలాగుంటివి. ఏం చేయాలి తల్లి నిన్ను? ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది? అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ ఏం చేద్దాం? రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో, ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్. నిషిద్ధ ఫలానికి, నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ. క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే, లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని తిప్పలు పడతారో. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, అదేదో స్కిన్ లైట్ అంట. అంతకుముందు నల్లగా ఉండేది కాస్త, కొంచెం రంగు తక్కువైనా ముక్కు మొహం ఒక పద్ధతి, ఒక శుభ్రం, ఒక విధంగా ఉండేది. అదేందో రాసుకుంది. పూసిన కాడ పూసి మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం. సరే తయారైంది. ఇక నాబోటి ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో ఎక్కడో పాప విని ఇక అది బూయటం ఆపింది. ఆపిన తర్వాత ఎట్టయిపోయింది తెలుసా? మొత్తం మొహం పేడు కట్టినట్టు నల్లగా అయిపోయింది. మచ్చలు, పెద్ద మచ్చలు. దాన్ని అనవసరంగా పూసుకొని, అంతకుముందన్నా కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది, అది పూసి మరి ఇక మంట పుట్టి ఇక మొఖం చెడిపోతుందని ఆపిందో, లేకపోతే క్యాన్సర్ వచ్చిందని రిపోర్ట్ చూసి ఆపిందో, లేకపోతే నాబోటోడి ప్రసంగం విని ఆపిందో. ఆపిన కాడ నుంచి మొఖం ఇంకా తెపాళాలకు కట్టిద్ది, నల్లగా మామిడి చెక్క పేడు అట్లా గట్టి. ఇప్పుడు ఆ మొహం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అది రాయకపోతే ఒక సావు, రాస్తే ఇంకో సావు. నాకు తెలిసింది ఇంకొక ఉంది పాప, న్యూస్లో కూడా వేశారు. చక్కని ముఖం, బ్యూటీ పార్లర్కు పోయింది. వాళ్ళు ఏదో ఒకటి పూసారు. పూసేసరికి ముఖం అంతా ఇక చూడు, ఇక పూరి పొంగిది చూడు.
పూరి అండి బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తారు? ఎందుకు కేసు పెడితే పైన అటు తేడా పడ్డామండి, అది కంపెనీ వాడు చేసిన పని, వాడు ఆ మందు అలాంటిది ఇచ్చాడు, మరి మేమేమో పూసాము టైప్. ఇప్పుడు ఇట్లా కాదు, ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త దైవభక్తి గలవారమని చెప్పుకునేటట్టు, లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా 2 చేతులు ఎత్తి అమ్మా వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా? ఏం పర్వాలేదు పిల్లారా, ఏం పర్వాలా, మనం రాజకుమార్తెలం రాజకుమారులం, ఏం కాదు, ఏం కాదు, ఏ శోకన్నా చేయొచ్చు మనం. ముఖం దగ్గర చూపించరా? ఇప్పుడు చూపించరా ముఖం? నేను సైకిల్ చేసేటప్పుడు చూపించాలరా, అప్పుడే కిలోమీటర్ ఎడంగా పెట్టి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, అర్థమైందా మీకు? అట్లా మనకు తగదు అంటే నచ్చదు. ఇంకోసారి రా, నేను ఆ చర్చికి ఏంది చండాలంగా తిడుతున్నాడు, పోయి వాగులో దూకు, నాకెందుకు. కానీ నచ్చదు. నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ, చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ, ఎగబడతారు. దేవుని వాక్యం చెబుతుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు, కానీ అది తింటే నిరంతరం జీవిస్తాడు. మంచి చెడుతో తెలివినిచ్చే ఫలం మరణాన్ని తీసుకొచ్చింది, కానీ దానికి భలే ఆకర్షణ ఉందని బైబిల్లోనే రాసుంది. చూస్తారా? చూడు.